లిక్కర్ స్కామ్ కేసులో సిట్ మంచి దూకుడు మీద ఉంది. కేసులో A31, A32గా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేశరెడ్డి, గోవిందప్పతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఇక మరోవైపు వీరిద్దరిని శుక్రవారం వరకు అరెస్టు చేయొద్దంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇవాళ సిట్ విచారణకి హాజరయ్యారు. ఇక మరోవైపు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీస్ లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లోని 5 చోట్ల ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇటు లిక్కర్ కేసులో A33గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పని నిన్న మైసూరులో అరెస్ట్ చేసిన అధికారులు విజయవాడకు తీసుకొచ్చి ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. గోవిందప్ప రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు. లిక్కర్ స్కామ్ లో గోవిందప్ప కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించారు. కేశరెడ్డికి గోవిందప్ప అత్యంత సన్నిహితులని తేల్చారు. అనుకూలమైన బ్రాండ్స్ ని మార్కెట్లోకి తెచ్చి డిస్టిలరీల నుంచి గోవిందప్ప కమిషన్స్ తీసుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. అంతేకాదు కోట్ల రూపాయలతో ఆస్తులు, లగ్జరీ కార్స్ కొన్నట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సిట్. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వసంత్, లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అయితే మంచి దూకుడు మీద ఉంది. ఇప్పుడు ఎంక్వైరీస్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. గోవిందప్ప పాత్రపై ప్రధానంగా ఎక్కువ వార్తలు వింటున్నాం. ఆయన పాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సో మొత్తంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటివరకు 4 నిందితుల్ని అరెస్ట్ చేసింది. వారిని ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్కి పంపింది. తాజాగా ఇదే కేసులో A33గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పను ప్రస్తుతం సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు, కోర్టులో ప్రవేశపెట్టారు. మరికొద్దిసేపట్లో రిమాండ్కి సంబంధించి ఆర్డర్స్ను ఏసీబీ కోర్టు వెలువరించబోతోంది. సో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మరోవైపు ఈ కేసులో A31గా, A32గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డితో పాటుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా ఉన్నట్టు కృష్ణమోహన్ రెడ్డి సైతం సిట్ ఎదుటి విచారణకు హాజరయ్యారు. వీరికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. శుక్రవారం వరకు అరెస్టు చేయవద్దు, అలాగే విచారణ సహకరించాలంటూ చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 11వ తేదీనే వారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో ఉపశమనం కల్పించడంతో ప్రస్తుతం వారి విచారణకైతే హాజరయ్యారు. సో ఈ కేసుకి సంబంధించి లిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు 33 మంది నిందితులుగా కూడా చర్చగా ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కో రోల్ ఉన్నట్టుగా కూడా సిట్ ఎవరైతే ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారో వారికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ 33 మందికి సంబంధించినటువంటి జాబితాలో కొన్ని షెల్ కంపెనీలకు నిధులు మళ్లించగా, కొంతమంది డిస్టిలరీస్ నుంచి ఆర్డర్స్ తీసుకోవడం, మరికొంతమంది సప్లయర్స్ ఎవరైతేనో వారి వద్ద నుంచి వసూలు చేయడం. వసూలు చేసినటువంటి నగదు మొత్తాన్ని కూడా కొన్ని కంపెనీలకు సంబంధించి షెల్ కంపెనీల ద్వారా నగదును మళ్లించారు. అలాగే వచ్చినటువంటి నగదుకు సంబంధించి వాటి మొత్తాన్ని కూడా వైట్ మనీగా మార్చి స్థిరాచర ఆస్తులుగా కూడా కొనుగోలు చేశారు. వాటితో పాటుగా పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టినట్టు కూడా సిట్ నిర్ధారణకు వచ్చింది. అందుకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వారి రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా కూడా పేర్కొంది. ఇప్పటివరకు కేశరెడ్డి రాజశేఖర రెడ్డి కింగ్ పిన్గా వ్యవహరిస్తే, ఎవరైతే ఈ లిక్కర్కి సంబంధించి సిండికేట్గా వ్యవహరించారో వారికి సంబంధించి ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయినటువంటి గోవిందప్ప బాలాజీ ఉన్నారో ఆయన తెరవెనక ఉండి నడిపించారు. వచ్చినటువంటి మొత్తాన్ని కూడా ఏవైతే కొన్ని స్పెసిఫైడ్ అకౌంట్స్ ఉన్నాయో వాటికి మళ్లించే ప్రయత్నం చేశారు. తెరవెనక ఎక్కడా కూడా అనుమానాలు రాకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారని రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా కూడా పేర్కొంది. ఇక మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో మరికొన్ని అరెస్టులు కూడా ఉంటాయనే సంకేతాలను కూడా బలంగా పంపుతున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఏమైనా ఉందా అనే కొనలో కూడా సిట్టు దర్యాప్తు చేస్తోంది. కొన్ని కిక్ బ్యాక్స్ ద్వారా నగదును కొల్లగొట్టారు, ఏవైతే ప్రభుత్వానికి రావాల్సినటువంటి పబ్లిక్ ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని లూటీ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో కొంతమంది పెద్దల పాత్ర ఉంది. తెర వెనుక జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామంటే కూడా సిట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇదే అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లోనూ ఇప్పటికే నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో కూడా చాలా స్పష్టంగా కూడా పేర్కొంది. అయితే మరికొన్ని అరెస్టులు కూడా రాబోయే రోజుల్లో ఉంటాయనే సంకేతాలను కూడా బలంగా సిట్ అయితే పంపుతోంది. థ్యాంక్ యూ వసంత్.